ట్యాపింగ్లు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా, ఏముంటుంది అనుకున్నా. మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇవే ఉంటే తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు, దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు కదా. ఎందుకు భయపడాలి మేము? కానీ వాస్తవాలు ప్రజల ముందర మేము పెడతాం. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. నిన్న మా అభ్యర్థులు కూడా, జనసేన పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్ లో చెప్తాం జరిగింది. అది మా దృష్టికి వచ్చి. కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను చూసా. అరే 3 రోజులు 4 సార్లు ఎవరిని చెక్ చేస్తారా? ఎమ్మెల్యే గారు బండి ఆపరు, ఎమ్మెల్సీ గారు బండి ఆపరు, ముఖ్యమంత్రి గారు బండి ఆపరు, మంత్రులు బండ్లు ఆపరు. వాళ్ళేమో ఇటువంటి తిరుగుతారు, ఇంకా ఒక్క బండి ఆపుతున్నారు. నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ చేయలా. చెక్కింగ్ అయిన తర్వాత దిగి మటుకు గట్టిగా ప్రశ్నించాను, గట్టిగా దెబ్బలాడు. ఎందుకంటే చెక్కింగ్ చేసే ముందర నేను దెబ్బలాడితే ఇలా ఆపుతున్నారని నాకు చెప్తారు. అందుకే మీరు మొత్తం చెక్కింగ్ చేయండి. అయిపోయిన తర్వాత నేను దిగి అడిగా, ఎందుకు మీరు నా బండి ఆపారు? నేను ఎక్కడ ఆపానండి? పొద్దున ఆపారు కదండి, అది వేరే అధికారం. మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడంటే గాడిదలు కాసాను వచ్చాడు. అయినా ఎట్లా వీళ్ళు ఇటు తయారు చేసి నేను వదిలిపెట్టాను. ఆ ఎస్ఐ గారిని కూడా నేను ఫర్మ్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ దెన్ మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. హలో, మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. చట్టాలు అందరికీ ఒకటేగా ఉండాలి కదా. ఎస్పీని పీకి అవతలు పడేమనండి, ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి. అంటే నేను ఒక్కడు బండే కంపడుతుందా రోడ్డు పైన? ఇంకెవరు బండ్లు కంపట్లేదా? పతాకొచ్చి మా పైన చేసి, అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే, మళ్ళీ అతని బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను. మళ్ళీ మిగతా సలహాదారులు ఏడ్చారే, ధనంజయ రెడ్డి గారు బండి ఎందుకు ఆపలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండి ఎందుకు ఆపలా, విజయసాయి రెడ్డి బండి ఎందుకు ఆపలా? వాళ్ళ బండ్లు కంపట్లేదా? ఎట్లా కుదురుతుంది? 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను ఈరోజు మూడు సార్లు నన్ను ఆపితే నేను ఎప్పుడు పట్టించుకో, ఫోన్లే డ్యూటీ అనుకున్నాను. అరే ఒకే రోజు 2 సార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి? ఒకే రోజు 2 సార్లు ఆపుతారా? ఎట్లా కుదురుతుంది? అందుకే నేను సీరియస్ చెక్కింగ్ చేసిన తర్వాత నేను అడిగా, గట్టిగా నిలదీశాను. అసలు గట్టిగా అడిగితే మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయని ఆయన చెప్పారు. అదే పరిస్థితి. అవును అన్నా, బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా. ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే కంపడదు. మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కంపడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీనన్నిటికి కారణం సైకో జగన్. జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనశ్శాంతి ఉంటుంది. ఏంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా, ఈ ఇష్యూని మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం. ఆధారాలు వేయండి. అధికారంలో ఉంది వైకాపా పార్టీ, వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా, ఆధారాలు బయట పెట్టాలా? అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి, అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రికి కరెక్ట్ 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకు పంపించలేదు. దీనన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు.
జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు. నిజంగానే దళితులపైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడు.